హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టాక్స్ విత్ మీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో పెరుగుతున్న ఖర్చులకు వచ్చే జీతం కానీ ఆదాయం కానీ అవసరాలకే సరిపోతుంది. ఇక సేవింగ్స్ ఎలా చేయాలి అని చెప్పేసి కొన్ని కామెంట్స్ అయితే వచ్చాయండి. అసలు మధ్యతరగతి వారికి ఖర్చులు ఎందుకు పెరుగుతున్నాయో ఈ వీడియోలో చూసేద్దాము. వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలానే వీడియో కనుక అందరికీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. లాస్ట్ వీక్ కావచ్చు, అంతకు ముందు వారం కావచ్చు, కొన్ని కామెంట్స్ అయితే వచ్చాయండి. ఇంచుమించు ఈ వారం ఆ కామెంట్స్కి తగ్గ వీడియోసే చేద్దాము అనుకుంటున్నాను. అది కూడా మనీ పరంగానే వచ్చాయండి కామెంట్స్ కూడాను. మీరు పెట్టే ప్రతి కామెంట్కి కూడా వీడియో రూపంలో రిప్లై ఇద్దామని అనుకుంటున్నానండి. ఇంట్లోనే ఉండి ఆడవాళ్ళు చేసుకునే బిజినెస్ ఐడియాలు కావచ్చు, మనీని సేవ్ చేసుకుని గోల్డ్ ఏ విధంగా కొనుక్కోవచ్చు, అలానే వెండిపై పెట్టుబడిని ఏ విధంగా పెట్టచ్చు, 50,000 వచ్చినా సరే ఎందుకు శాలరీ సరిపోవటం లేదు, వంటింట్లో ఆడవాళ్ళు ఏ విధంగా పొదుపు చేయొచ్చు, ఖర్చులను ఏ విధంగా తగ్గించుకుంటే మనం డబ్బుని ఆదా చేయగలుగుతాము, ఇలాంటివన్నీ వీడియోస్ కూడా ముందు రాబోతున్నాయండి. ఇవన్నీ కూడా నాకు వచ్చినటువంటి కామెంట్స్కి సంబంధించినటువంటి వీడియోసేనండి. ఇక ఆలస్యం కాకుండా మనం మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి. ఇక మధ్యతరగతి వారికి పప్పులకి ఉప్పులకి ఇంటి అవసరాలకి డబ్బు ఖర్చు అయిపోతుంటే ఇక సేవింగ్స్ ఎలా చేయాలి అనే కామెంటు, అలానే పెరుగుతున్న ఖర్చులకు వచ్చే జీతం ఆదాయం అవసరాలకే సరిపోవటం లేదు, ఇక సేవింగ్స్ ఎలా చేయాలి అనేది ఒక కామెంటు. అసలు ఈ మధ్యకాలంలో డబ్బులు ఎందుకు ఎక్కువ ఖర్చు అవుతున్నాయి అనేది ఒక కామెంటు వచ్చాయండి. నిజంగా ఈ రోజుల్లో ఎందుకు అసలు మనీ ఇంతలాగా ఖర్చు అవుతుంది అనేది ఒకసారి చూసుకున్నట్లయితే, ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళు ఎందుకు ఎక్కువ మనీ ఖర్చు అవుతుంది అనేది ఒకసారి ఎవరి ఇంటి ఖర్చుల నిమిత్తం వారు వారి బడ్జెట్ని వేసుకుంటే ఒక ఐడియా రూపంలో వస్తుందండి. అంటే ఎక్కడ ఖర్చు అవుతుంది అనేది ఈజీగా తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఎవరి జీతానికి తగ్గట్టు లేదా ఎవరి ఆదాయానికి తగ్గట్టు ఒక చిన్న బడ్జెట్ ప్లాన్ అనేది కనీసం ఒక 3 నెలలు 4 నెలలైనా వేసుకున్నట్లయితే ఖచ్చితంగా మనకి ఖర్చు ఎక్కడవుతుంది అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. ఇక ఈ రోజుల్లో ఖర్చులు అసలు ఎందుకు పెరుగుతున్నాయి అనేది చూసేద్దాం ఇప్పుడు. అలానే ఖర్చులు ఎలా అదుపులో పెట్టుకోవాలి, ఖర్చులను అదుపులో పెట్టుకుని ఏ విధంగా సేవ్ చేసుకోవాలి మనీని అనేవి తర్వాతి వీడియోలో చూద్దామండి. ఎందుకంటే ఖర్చులు ఎందుకు పెరుగుతున్నాయి అనేది ఈ వీడియోలో చూద్దాము. అన్నీ ఈ వీడియోలోనే చెప్తే లెంత్ ఎక్కువైపోతుంది అనే ఉద్దేశంతో మరొక వీడియోలో ఖర్చులను ఏ విధంగా అధిగమించవచ్చో మరొక వీడియోలో చూద్దాము. ఈ వీడియోలో అసలు ఎందుకు ఖర్చులు పెరుగుతున్నాయి అనేది ఇప్పుడైతే చూసేద్దాము. ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా మన చుట్టుపక్కల జరుగుతూ ఉంటాయి, మన ఇంట్లోనే జరుగుతూ ఉంటాయండి. అసలు ఖర్చులు ఎక్కడ పెరుగుతున్నాయి అనేది మనమే తెలుసుకోగలగాలి. ముఖ్యంగా ఈ రోజుల్లో ఖర్చు ఎక్కువగా పెరగడానికి అసలు కారణం ఏమిటి అంటే బయట ఫుడ్ అండి. ఇది మనం ఫుడ్డే కదా ఏముంది అని అనుకుంటాము, కానీ మనం తాగే చిన్న టీ కావచ్చు, బయటండి చిన్న టీ కావచ్చు, లేదా అప్పుడప్పుడు తెచ్చుకునే టిఫిన్స్ కావచ్చు, మనం ఆర్డర్ పెట్టుకునే లంచ్లు కావచ్చు, డిన్నర్స్ కావచ్చు, స్నాక్స్ కావచ్చు, ఏవైనా సరే బయట నుంచి తెచ్చుకుంటే ఇంట్లో మనం చేసుకునే వాటికన్నా కొంచెం ఖర్చు ఎక్కువే అవుతుందండి. దానితో పాటు అన్హెల్తీ కూడా మనం కొని తెచ్చుకున్నట్టే అవుతుంది. ఇక రెండవది వచ్చేసి స్మార్ట్ ఫోన్ అండి. ఇంట్లో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్స్ ఉంటూనే ఉంటున్నాయి. ఒక్కొక్కరికి ఒకటి కాదండి, ఇంచుమించు 2-3 ఉంటున్నాయి. ఇవన్నీ కూడా మనీ సేవ్ చేద్దాము అనుకునే వాళ్ళకి మాత్రమే బాగా యూజ్ అవుతాయండి. డబ్బులుండి 2 ఫోన్లు ఏంటండి, 10 ఫోన్లైనా మెయింటైన్ చేయొచ్చు. ఒక మోడల్ వచ్చిన తర్వాత స్మార్ట్ ఫోను ఇచ్చేసి మరొక మోడల్ తీసుకోవడం వలన కూడా మనకి మనీ పరంగా ఎక్కువ ఖర్చు అవుతుందండి. మోడల్స్ ఏముందండి, ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం
లేదా ఆ పై సంవత్సరం మారుతూనే ఉంటాయి. మనకి ఫోన్ నిజంగా పగిలిపోయి లేదా పాడైపోతే మనం కొత్త ఫోన్ కొనుక్కోవచ్చు. అంతేకాని మనీని సేవ్ చేద్దాము అనుకున్నప్పుడు మనం ఇలాంటి కొత్త కొత్త మోడల్స్ వచ్చాయని చెప్పేసి ఫోన్స్ మీద డబ్బుల్ని పెట్టడం అనేది మంచి పద్ధతి కాదు అనేది నా అభిప్రాయం అండి. ఇక మూడో విషయానికి వస్తే సామాజిక ఒత్తిడిలో విహారయాత్రలండి. అంటే మన పక్కింటి వాళ్ళు కావచ్చు, మన ఫ్రెండ్స్ కావచ్చు, లేదా మన బంధువులలో ఎవరైనా కావచ్చు, ఔటింగ్స్కి వెళ్తూ ఉంటారు కదండి. అలా వెళ్ళినప్పుడు వాళ్ళ ఫోటోలను చూసో లేదా వాళ్ళ వీడియోస్ని చూసో మనం కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మనం కూడా విహారయాత్రకి వెళ్దాము అని చెప్పేసి అనుకుంటాము. అది తప్పేమీ కాదు. ఎందుకంటే బయటికి వెళ్ళడం, మన విహారయాత్రలు చేయడం అనేది మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుంది. కాకపోతే మన మనీని కూడా, మన పర్సన్ కూడా ఒకసారి మనం చూసుకోవాలి అనేది ఇక్కడ నా అభిప్రాయం అండి. మనము కూడా వెళ్ళొచ్చండి విహారయాత్రలకి. ఇప్పుడు ఉదాహరణకి మన ఫ్రెండ్స్ ఎవరైనా బాగా మంచిగా ఉన్నవాళ్ళు స్విట్జర్లాండ్ వెళ్ళారనుకోండి, మనం పక్కనే ఉన్న ఊటీ వెళ్ళొచ్చు. స్విట్జర్లాండ్తో పోలిస్తే ఊటీ కొంచెం తక్కువ ఖర్చే అవుతుంది కదా. లేదా మన ఫ్రెండ్స్ ఎవరైనా ఊటీ వెళ్తే మనకి దగ్గరగా ఏవైనా చిన్న చిన్న హిల్ స్టేషన్స్ కానీ ఇలాంటివి ఏవైనా ఉంటే అక్కడికి వెళ్ళి చక్కగా ఆనందంగా ఫ్యామిలీతో గడిపి రావచ్చండి. మన మనీని దృష్టిలో పెట్టుకొని మన విహారయాత్రలు, వినోదయాత్రలు ఉండాలి అనేది ఇక్కడ నా అభిప్రాయము. ఇక స్టేటస్ సింబల్గా మన మధ్యతరగతి వారు కంపల్సరీ సెకండ్ హ్యాండ్ కార్ తీసుకోవడం కానీ లేదా కొన్ని గ్యాడ్జెట్స్ తీసుకోవడం కానీ చేస్తూ ఉన్నారండి. డబ్బు ఉంటే ఎన్ని కార్లైనా కొనుక్కోవచ్చు. కానీ మనం మనీ సేవింగ్ చేసేటప్పుడు అనవసరంగా కారు మీద పెట్టుబడి పెట్టి మనం లాస్ అవ్వకూడదండి. ప్రతీ నెల ఈఎంఐ అనేది ఒక బరువు కింద అనిపిస్తూ ఉంటుందండి. మనీ ఉండి హ్యాపీగా కొనుక్కోవచ్చు. కానీ సేవ్ చేద్దాము అనుకున్నప్పుడు ఇలాంటి ఖర్చులకు కొంతకాలం దూరంగా ఉంటే మనకి సరిపోతుందండి. ఇక తర్వాత వచ్చేసి బ్రాండెడ్ బట్టలు, షూనండి. ఇది ఈ మధ్యకాలం చాలామంది విషయాల్లో ఒక స్టేటస్ అయిపోయిందండి. ఇది కూడాను బ్రాండెడ్ బట్టలు అనేది వేసుకుంటే ఒక స్టేటస్ సింబల్ కింద, లేదా ప్రతిదీ బ్రాండెడే వాడాలి అన్న ఇదితోనో మనం 250 రూపాయలు డ్రెస్ వేసుకున్నా అయిపోతుంది, 500 రూపాయలు డ్రెస్ వేసుకున్నా అయిపోతుంది, 1000 రూపాయలు డ్రెస్ వేసుకున్నా మనం అనుకున్న ఫంక్షన్కి కానీ పెళ్ళిళ్ళకి కానీ చక్కగా వెళ్ళి రావచ్చండి. కానీ బ్రాండెడ్ అంటూ దాని మీద ఎక్కువ పెట్టుబడి పెట్టడం మంచిది కాదు అనేది నా అభిప్రాయము. ఇంకా చెప్పాలంటే ఈ రోజుల్లో ఇలాంటి వాటి వల్ల కూడా ఖర్చులు అయితే పెరుగుతున్నాయి. ఇక తర్వాత వచ్చేసి బ్యూటీ పార్లర్లు, సెలూన్లునండి. ఇప్పుడు మగవాళ్ళకి కూడా సెలూన్స్, అవి కూడా ఇంచుమించు వాళ్ళ బ్యూటీ పార్లర్ లాగే ఉన్నాయి. ఎప్పుడైనా ఫంక్షన్లకో పెళ్ళిళ్ళకో వెళ్ళినప్పుడు మనం పార్లర్లకు వెళ్ళి రెడీ అవ్వటం తప్పేమీ కాదు. కానీ ఈ మధ్యకాలంలో చిన్న చిన్న పూజలకు కావచ్చు, ఇంట్లో చిన్న చిన్న అకేషన్స్కి కావచ్చు, బయటికి వెళ్ళినప్పుడు కావచ్చు, షాపింగ్కి వెళ్ళినప్పుడు కూడా ఈ మధ్యకాలంలో పార్లర్కి వెళ్తున్నారండి. అలాంటి ఖర్చులు కానీ తగ్గించుకోగలిగితే ఖచ్చితంగా మనం కొంత అమౌంట్ని అయితే పోగు చేయొచ్చు. ఇక తర్వాతది ఇంటీరియల్స్ అండి. అంటే అలంకరణ వస్తువులు కావచ్చు. ఇంట్లో మనం మ్యాచింగ్ ఇంటీరియల్స్ ఎక్కువైపోయాయి కదా. ఉదాహరణకి రెంటింట్లో ఉంటున్నాం అనుకోండి, ఈ ఇంట్లో ఈ మంచం మ్యాచ్ అవ్వలే, లేదా ఈ సోఫా సెట్ మ్యాచ్ అవ్వలే, వెంటనే రీప్లేస్ అది ఇచ్చేసి ఇంకొంత అమౌంట్ కట్టి కొత్తవి తెచ్చుకుంటున్నాం అనమాట. దానివల్ల కూడా మనీ వేస్ట్ అవుతుంది. అలానే మనం ఇంకా సంపాదించిన దానిపై ఖచ్చితంగా ఖర్చు పెడుతున్నామండి. అంటే క్రెడిట్ కార్డ్ అండి. మనం వచ్చే నెల ఇంకా సంపాదించనే లేదు, వచ్చే నెల శాలరీ ఇంకా రానే లేదు, అప్పుడే మనం క్రెడిట్ కార్డ్ రూపంలో మనమైతే వాడేస్తూ ఉన్నామండి. వచ్చే నెల జీతాన్ని కూడా ఈ నెలే వాడేస్తూ ఉన్నాము. దానివలన కూడా మనకి కొంత ఆర్థిక ఇబ్బందులు తప్పవు అనేది నేను నమ్ముతానండి. ఇక ముఖ్యంగా ఆడవాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, పూజల పేరిట ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్లే చేసేస్తున్నారండి. భక్తి అనేది మనం అలా చేసాం, ఇలా చేసాం, లేదా మన ఎదురింటి వాళ్ళు అలా చేశారు, ఇలా చేశారు అని ఏమీ ఉండదు. భక్తి అనేది మన మనసులో ఉంటుంది, మనం చేసే పనుల్లో ఉంటుంది అనేది నా నమ్మకము. అంటే పూజల పేరిట జరిగేటటువంటి ఈ చిన్న చిన్న ఫంక్షన్లు డబ్బులుండి చేసుకోవడం తప్పేమీ కాదండి. దాని వలన నలుగురితో కలవటం, మానసిక ఉల్లాసం కలుగుతుంది. కానీ మనీ పరంగా
మనీ సేవ్ చేద్దాము అనుకున్నప్పుడు, ఖర్చులు పెరిగిపోతున్నాయి అనుకున్నప్పుడు ఇలాంటి వాటికి కొంచెం దూరంగా ఉండి మన పెద్దవాళ్ళు మనకి ఏమైతే నేర్పించారో ఆ విధంగా చక్కగా పూజలు పునస్కారాలు చేసుకోవడం వలన మన పర్సుకి గండి పడకుండా ఉంటుంది, మనసుకు హాయిగా ఉంటుంది అనేది నా అభిప్రాయం అండి. ఇక లాస్ట్ పాయింట్ ఏంటంటే మొత్తం డబ్బుని ఒకేసారి ఖర్చు చేసేయడం అండి. అంటే మనకి ప్రతి నెల ఉదాహరణకి ఒక 10,000 వస్తుందనుకోండి శాలరీయే కావచ్చు, లేదా మన ఆదాయం ఒక నెలకి 10,000 వచ్చిందనుకోండి, మనం మన ఇంటి ఖర్చులను కావచ్చు, అవసరాలకి కావచ్చు, అత్యవసరాలకి కావచ్చు, ఒక్క రూపాయి కూడా సేవింగ్స్లో వేయకుండా 10,000కి 10,000 ఖర్చు పెట్టేస్తే ఇంక మనం నిల్వ ఎలా చేయగలుగుతామండి? కాబట్టి ఈ 10 పాయింట్లను దృష్టిలో పెట్టుకుని మీరేమైనా ఇందులో ఇరుక్కున్నారా అనేది ఆలోచించి, అలానే మీ బడ్జెట్లను ఒకసారి ఒక బడ్జెట్ ప్లాన్ కింద వేసుకుని ఎక్కడ ఖర్చు అవుతుంది అనేది మీ అంతటా మీరే తెలుసుకోగలగాలండి. ఎందుకంటే ప్రతి ఇంట్లోని ఒకే రకమైనటువంటి ఖర్చులు ఉండవు, ఒకే రకమైనటువంటి బడ్జెట్ ఉండదు. కాబట్టి ఎవరి అవసరాలకు, ఎవరి ఖర్చులకు తగ్గట్టు వాళ్ళు చక్కగా ఒక మంచి బడ్జెట్‌ని అనేది ఏర్పరచుకుని, ఎక్కడ ఖర్చవుతుంది మనకి అనేది ఒకసారి చెక్ చేసుకొని, చక్కగా మనకొచ్చినటువంటి మనీని మనమే చక్కగా ముందు తరానికో, లేదా మన ఫ్యూచర్ అవసరాలకో ఓ రూపాయి దాచుకుంటే నిజంగా డబ్బులుంటే ఆ ధైర్యమే వేరండి. మరైతే ఇదేనండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరైతే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.